హలో హాయ్ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు నేను మీ నాని. ఈరోజు నేను మాట్లాడబోయే అంశం వచ్చేసి ఈ విశ్వంలో అంతా బాగుంది ఒక్క మనసు తప్ప అనే అంశం గురించి మాట్లాడబోతున్నాను. విశ్వం తన ధర్మం ప్రకారం నడుస్తుంది. సూర్యుడు ఉదయిస్తాడు, అస్తమిస్తాడు. చంద్రుడు తారల మధ్య నిలిచే ఉంటాడు. చెట్లు పచ్చగా నిలిచి నీడను ఇస్తాయి. గాలి తన దారిలో తాను ప్రయాణం సాగిస్తుంది. సముద్రం అలలతో ఆడుకుంటూ నిలకడగా ఉంటుంది. అన్నీ తమ కర్తవ్యాన్ని తాము నిర్వహిస్తూ ఉంటాయి. ఏదీ ఫిర్యాదు చెయ్యదు, ఏదీ అసంతృప్తి చెందదు. కానీ మనసు మాత్రం ఎప్పుడూ శాంతిగా ఉండదు. అది గతం అనే జ్ఞాపకాలలో తడవడానికి ఇష్టపడుతుంది. భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ భయాల్లో కరిగిపోతుంది. ఇతరులపై ఆశలను పెంచుకొని నిరాశ చెందుతుంది. పోలికలు, ఈర్ష్య, కోపం, పశ్చాత్తాపం ఇవన్నీ మనసులోనే పుడతాయి. అందుకే విశ్వం అంతా సమతుల్యంగా ఉన్న మనిషి మనసు మాత్రం ఎప్పుడూ తీరని వేదనతో ఉంటుంది. నిజానికి మనసు శాంతితో ఉంటే ఈ విశ్వం మరింత అందంగా కనిపిస్తుంది. మనసు అశాంతితో ఉంటే ఈ విశ్వం ఎంత అందంగా ఉన్నా అర్థవంతమైనదిగా కనిపించదు. ఈ అనంత విశ్వాన్ని ఒక్కసారి గమనించండి. గ్రహాలు అన్నీ తమ తమ కక్షల్లో తిరుగుతూ ఉన్నాయి. సూర్యుడు తన కాంతిని సమానంగా పంచుతున్నాడు. చంద్రుడు తన వెలుగుతో చీకటిని చీలుస్తున్నాడు. నదులు ప్రవహిస్తూ సముద్రంలో కలుస్తున్నాయి. ప్రపంచం అంతా ఒక సమతుల్యంలో, ఒక నియమంలో నడుస్తుంది. ఏది తనను తాను మార్చుకోవాలి అని అనుకోవడం లేదు. కానీ ఈ సకల విశ్వంలో ఒక్క చోట మాత్రం అసమతుల్యత ఉంది. అదే మనిషి మనసు. మనసు ఎప్పుడూ ప్రశాంతంగా ఉండదు. దానికి ఎప్పుడూ లోటే కనిపిస్తుంది. దానికి ఎప్పుడూ తీరని కోరికే తోడు. మనసు స్వభావం ఎలా ఉంటుంది అంటే ఒక క్షణం ఆనందంలో తేలుతుంది, మరుక్షణమే బాధలో మునిగిపోతుంది. మనసులోని ఊహలు భవిష్యత్తులోకి పరుగు తీస్తాయి. దాని జ్ఞాపకాలు గతంలోకి లాగేస్తాయి. దాని ఫలితంగా ప్రస్తుతం జీవించే శక్తిని కోల్పోతుంది. అసలు మనసు ఎందుకు అప్రశాంతంగా ఉంటుంది అంటే అది ఎప్పుడూ ఒకే చోట నిలవదు. అక్కడ ఇక్కడ అల్లజడి చేస్తూనే ఉంటుంది. మనకంటే వేరే వాళ్ళు ఎక్కువగా ఉన్నారని పోల్చుకుంటూ మనసు నలిగిపోతుంది. ఒక కోరిక తీరగానే మరొక కోరిక వస్తూ తీరని తపనతో మనసు గజిబిజి అవుతుంది. నేనే ఎక్కువ అనే అహంకార భావం మనసును గందరగోళంలో పడేస్తుంది. మన మనసు ప్రశాంతంగా ఉంటే విశ్వం రెట్టింపు అందంతో కనిపిస్తుంది. ఏదో ఒకరోజు మీరు ప్రశాంతంగా ఉన్నప్పుడు బయటకు వెళ్ళి ఆకాశాన్ని చూడండి. రోజూ చూసే ఆకాశమే అయినా ప్రశాంత మనసుతో చూస్తే ఎంతో మధురంగా కనిపిస్తుంది. అదే మనసు బాధగా ఉన్నప్పుడు కోయిల స్వరం కూడా ఇబ్బందిగానే అనిపిస్తుంది. మన మనసు ఏ విధంగా ఉంటుందో మనకు కనిపించే జగత్తు కూడా అలాగే ఉంటుంది. మరి మనసును ఎలా జయించాలి అంటే ప్రతిరోజు ధ్యానం చేయడం, మన జీవితాన్ని మనం సంతృప్తిగా అంగీకరించడం, గతంలోనూ భవిష్యత్తులోనూ కాకుండా ప్రస్తుతంలో జీవించడం, ఇతరులపై ఎక్కువగా ఆశలు పెట్టుకోకుండా ఉండటం, మన కోరికలను అదుపులో పెట్టుకోవడం ద్వారా మనసును కొంతలో కొంత అయినా జయించవచ్చు. చివరిగా ఒక మాట, ఈ విశ్వంలో ఎప్పటిలాగే అన్నీ సక్రమంగా నడుస్తున్నాయి. ఎవరు తమ కర్తవ్యాల నుండి తప్పించుకోవడం లేదు. ఒక్క మనిషి మనసే గజిబిజిగా ఉంది. విశ్వాన్ని మార్చడం మన చేతిలో లేదు, కానీ మనసును మార్చడం మన చేతిలోనే ఉంది. మనసు శాంతిగా ఉంటే ఈ విశ్వం మరింత అందంగా కనిపిస్తుంది. మన బాధలకైనా సంతోషాలకైనా మనసే మూల కారణం. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.